శ్రీ మహావిష్ణువు తన కన్నును పెరికి పరమశివుడికి ఎందుకు అర్పించాడో మీకు తెలుసా? కైలాసనాథుడైన పరమశివుడిని దేవతలు, రాక్షసులు, గొప్పవారు, సామాన్యులు అనే భేదం లేకుండా సకల చరాచర సృష్టి పూజిస్తుంది. సాక్షాత్తు ఆ దేవతలకే దేవుడైన విష్ణుమూర్తి కూడా శివారాధన చేసేవారు. నిజానికి ఆ భోళాశంకరుడికి ఉన్న భక్తులందరిలో శ్రీహరి అత్యంత గొప్ప భక్తుడు. ఒకసారి మహావిష్ణువు పరమశివుడికి 1008 తామర పువ్వులను సమర్పిస్తానని మాట ఇచ్చాడు. ఆ పవిత్రమైన పుష్పాల కోసం ప్రపంచమంతా గాలాడు. కాని చివరికి ఆయనకు కేవలం 1007 పువ్వులు మాత్రమే లభించాయి. ఒక్క పువ్వు తక్కువైంది. వాటన్నింటినీ తీసుకువచ్చి శివయ్య ముందు ఉంచాడు విష్ణుమూర్తి. స్వామి కళ్ళు తెరవలేదు. కాని ఒక్క పువ్వు తక్కువైందని గ్రహించి చిన్నగా నవ్వాడు. అప్పుడు మహావిష్ణువు మాత్రం సందేహించకుండా, స్వామి, నన్నందరూ కమలనయనుడు అని పిలుస్తారు. అంటే తామర పువ్వుల వంటి కళ్ళు కలవాడని అర్థం. నా కళ్ళు ఏ తామర పువ్వుకి తీసిపోవు. అందుకే నా కన్నలలో ఒకదాన్ని నీకు సమర్పిస్తాను అని పలికాడు. ఆ మాట చెప్పిన వెంటనే తన కుడి కన్నును పెరికి శివుడికి అర్పించాడు విష్ణువు. శ్రీహరి చూపించిన ఆ నిస్వార్థమైన భక్తికి మెచ్చి పరమశివుడు ఎంతగానో సంతోషించాడు. దానికి బహుమతిగా సృష్టిలోనే అత్యంత శక్తివంతమైన, ప్రసిద్ధమైన సుదర్శన చక్రాన్ని ఆయనకు ప్రసాదించాడు. ఈ అద్భుతమైన కథ మీకు నచ్చితే దయచేసి వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్స్లో ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ అని భక్తితో కామెంట్ చేయండి.